హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం చింతకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. వాటికి కావాల్సినవి చింతకాయలు, అలాగే పచ్చిమిర్చి. ముందుగా నేను ఒక ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకున్నాను. నేను ఇక్కడ చాలా తక్కువ ఆయిల్ని తీసుకున్నాను. జస్ట్ ప్యాన్కి మొత్తం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేశాను, అంతే అనమాట. ఇప్పుడు నేను చింతకాయలు వచ్చేసి చాలా లేతవి తీసుకున్నానండి. ఈ చట్నీకి మనకు లేతగా ఉంటేనే చాలా బాగుంటాయి అన్నమాట. లోపల సీడ్ ఉందంటే అంత టేస్టీగా ఉండదు. సో వాటిని మనం నీట్గా క్లీన్ చేసేసుకొని 2-3 టైమ్స్ దాంట్లో నేను యాడ్ చేసేసాను. అదేవిధంగా నేను పచ్చిమిర్చిని కానీ తీసుకుంటున్నాను. ఒకసారి దీన్ని మొత్తం మనం వాటర్ అంతా పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసేసుకుందాము. మనకు ఎంత లేతగా ఉంటే చట్నీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. నేను అందులో పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసేసాను. మనకు పచ్చిమిర్చి అదేవిధంగా సాల్ట్ వచ్చేసి మన చింతకాయని టేస్ట్ చూసుకొని మనం అనేది యాడ్ చేసుకుంటాం. మనకు చింతకాయ పులుపు ఎక్కువ ఉందంటే పచ్చిమిర్చి అలాగే సాల్ట్ అనేది ఎక్కువ పడుతుంది. ఒకవేళ తక్కువ ఉందనుకుంటే ఓకే, మనకు తక్కువగానే తీసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ కవర్ చేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. అలా ఒక్కసారి దానికి ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి పసుపుని యాడ్ చేసేద్దాము. పసుపు కానీ నేను ఇక్కడ చిటికెడే యాడ్ చేశాను. పసుపు మనకి ఇక్కడ ఎక్కువ అనేది అవసరం లేదు. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దాన్ని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ మనం సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసేటప్పుడు ఒకసారి దాన్ని ముందుగానే ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే మనకు చింతకాయలకు అలాగే పచ్చిమిర్చికి తడి అనేది ఉంటుంది కదా. సో 1 మినిట్ మనం వాటిని బాగా ఫ్రై చేసుకున్నామంటే ఆ తడి అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాన్ని లిడ్ పెట్టేసి కవర్ చేసేద్దాం. అలా 2 మినిట్స్ మనం కుక్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత మనం చూసామంటే మనకు అవి బాయిల్ అయిపోయాయో లేదో తెలుస్తుంది. ఒకవేళ మనం ఫ్రెష్ చింతకాయలు తీసుకున్నామంటే మనకు జ్యూస్ అనేది వెంటనే బయటకు వచ్చేస్తుందండి. అలా కాకుండా మీరు తెచ్చి 2-3 డేస్ అయినాక చేశారు అంటే కొంచెం డ్రై అయిపోయి ఉంటాయి కదా. దానిపైన లైట్గా స్ప్రింకిల్ చేసి వాటర్ని లిడ్ పెట్టేసామంటే ఇలా మనకు జ్యూసీగా వచ్చేస్తుంది చింతకాయలు. ఇప్పుడు దాన్ని మనం ఒకసారి ప్రెస్ చేస్తే చూసాం కదా, పర్ఫెక్ట్గా కట్ అయిపోతుంది. సో అలా కట్ అయిపోయిందంటే మనకి బాయిల్ అయిపోయినట్టే. ఇప్పుడు వాటిని మనము చల్లార్చుకొని మిక్సీలోకి గ్రైండ్ చేసేసుకుందాము. మరి నేను అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఈ చట్నీకి చాలా తక్కువ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనకు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ముందుగా మస్టర్డ్ సీడ్స్ ఆవాల్ని వేసాను. అలాగే జీరా, ఫ్లాక్ సీడ్స్, కొంచెం కరివేపాకును కానీ యాడ్ చేసుకుందాము. అలా యాడ్ చేసిన తర్వాత దాన్ని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. అవి మనకు చిటపట అనేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. అలాగే నేను ఒకటి రెడ్ చిల్లీని స్ప్లిట్ చేసి తీసుకుంటున్నాను. అలా స్ప్లిట్ చేసి తీసుకున్నాక మనం బాగా మిక్స్ చేసుకుందామండి. అంతలోపలే మనం ఒక ఆనియన్ని కట్ చేసుకుందాము. ఆనియన్ వచ్చేసి మనకు బాగా చిన్న చిన్నగా ఇందులో మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట. చూసారు కదా, అలా బాగా చిన్న చిన్నగా యాడ్ చేసుకున్నామంటే మనకు తినేటప్పుడు కానీ చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు ఒకవేళ ఆనియన్ నచ్చుతుంది అనుకుంటే అలాగే డైరెక్ట్గా పచ్చి ఆనియన్ అయినా వేసుకోవచ్చు. బట్ చాలామంది ఆనియన్ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసము ఈ ఆనియన్ స్కిప్ చేయకుండా ఇలా తీసుకున్నామంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ ఇంగువను కానీ యాడ్ చేస్తున్నాను. ఆనియన్ వచ్చేసి మనకు ట్రాన్స్పరెంట్గా వస్తే సరిపోతుందండి. అలా ట్రాన్స్పరెంట్గా వచ్చే లోపల మనకు దానికి ఉన్న స్మెల్ మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ ఆనియన్ని ఫ్రై చేస్తున్నాను. సో చూసారు కదా, అలా ట్రాన్స్పరెంట్గా వచ్చిన తర్వాత నేను పేస్ట్ చేసుకున్న ఆ చింతకాయ పేస్ట్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఇలా మనం మిక్సీకైనా వేసుకోవచ్చు, మనకు రోల్ ఉందనుకుంటే రుబ్బుకొనైనా రుబ్బుకోవచ్చు. ఇది వచ్చేసి చాలా ఫైన్ పేస్ట్గా అవుతుందండి.
ఒకవేళ మనకు కావాలనుకుంటే వాటర్ క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు. బట్ మనకు బాగా ఇవి మగ్గిపోయినాయి కాబట్టి వాటర్ అనేది అవసరం లేదు. ఫ్రెష్గా ఉంటే వాటర్ అనేది మనకు ఎక్కువ అవసరపడవు. అలా మనం మొత్తం ప్యాన్లోకి యాడ్ చేసుకున్నాక ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. అలా మనం మిక్స్ చేసుకోవడం వల్ల ఒక లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసినా సరే అది మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. సో మనం ఇది 1 వీక్ దాకా మనం బయట స్టోరేజ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 1 వీక్ మనం ఫ్రిడ్జ్లో అనేది దీన్ని స్టోరేజ్ చేసుకోవచ్చు. అప్ టు 15 to 20 days మనం బాగా స్టోరేజ్ చేసుకోవచ్చు. సో ఇలా వాటర్ యాడ్ చేయకపోతే మనకు ఎక్కడ ఫంగస్ అనేది అస్సలు రాదు. సో ఫైనల్గా మనకు చింతకాయ చట్నీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ప్లీజ్ మీరు కానీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.